వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మన స్కూల్ రోజుల స్నేహాలు జీవితాంతం గుర్తుండిపోతాయి కదా. అలాంటి చెడ్డీ బడ్డీ ఫ్రెండ్స్ ముగ్గురు అమెరికాలో చదువుకుంటూ ఒకే ఆలోచనతో ఓ స్టార్టప్ పెట్టి మేటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ రికార్డు కూడా బద్దలు కొట్టేశారు. 22 ఏళ్ల వయసులోనే బిలియనియర్లుగా ఎదిగారు. ఈ ముగ్గురి పేర్లు ఆదర్శ్, సూర్య, బ్రెండన్. వీరి కథ ఒక చిన్న ప్రేరణ కాదు, పెద్ద లెసన్. అసలు ఎలా సాధ్యమయ్యాయి ఈ స్టోరీలో చూసేద్దాం. శాన్ ఫ్రాన్సిస్కోలోని బెలార్మెన్ కాలేజీ ప్రిపరేటరీ స్కూల్లో చదువుతున్న ముగ్గురు స్నేహితులు ఆదర్శ్ హిరేమత్, సూర్యమిత బ్రెంటన్. సూర్యమితాది ఢిల్లీ నుంచి వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడిన కుటుంబం. ఆదర్శ్ కుటుంబం కర్ణాటక నుండి వచ్చింది. ముగ్గురికి కూడా డిబేట్ పోటీలంటే పిచ్చి. స్కూల్లో డిబేట్ పోటీలు పెడితే సూర్య, ఆదర్శ్ టీం ఎప్పుడూ ముందుండేది. ఏటా అమెరికా వ్యాప్తంగా జరిగే ప్రతిష్టాత్మక నేషనల్ పాలసీ డిబేట్లో ఒక్క ఏడాదిలోనే 3 టోర్నమెంట్లు గెలిచి రికార్డు సృష్టించారు. చదువులు, దారులు వేరైనా ముగ్గురి కల మాత్రం ఒకటే. ఏదైనా కొత్తది చేద్దాం, ప్రపంచానికి ఉపయోగపడేలా ఏదైనా తయారు చేద్దాం. స్కూల్ చదువు పూర్తయ్యాక వీళ్ల దారులు మారాయి. స్నేహం మాత్రం అలాగే ఉంది. వాళ్ల అభిరుచుల మేరకు భిన్నమైన కోర్సులు ఎంచుకున్నారు. బ్రెండన్ జార్జ్టౌన్ యూనివర్సిటీలో, సూర్యమిత ఫారెన్ సర్వీస్ కోర్సులో చేరగా బ్రెండన్ అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో జాయిన్ అయ్యాడు. ఆదర్శ్ హిరేమత్ హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరిపోయాడు. వేర్వేరు కోర్సులు చేసిన ఏఐ భవిష్యత్తును శాసించబోతుందని ముగ్గురు బలంగా నమ్మారు. ఓ చిన్న ఏఐ స్టార్టప్ పెడితే ఎలా ఉంటుంది అనుకుంటూ సీరియస్ గా పనిచేశారు. అలా పుట్టిందే మెర్కోర్ అనే స్టార్టప్. ఇది ఇండియాలోని ఐటీ టాలెంట్ ను అమెరికా కంపెనీలతో కలిపే ఆన్లైన్ ప్లాట్ఫామ్. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ మొత్తం మనుషులు కాదు, ఏఐ అవతారాలు చేస్తాయి. రెజ్యూమ్ కాదు, స్కిల్, సామర్థ్యం ఆధారంగా అభ్యర్థులను జాబ్లకు మ్యాచ్ చేస్తుంది. ఎవరైనా ఒక ఉద్యోగానికి సరిపోకపోతే ఏ ఉద్యోగానికైతే పర్ఫెక్ట్ గా సరిపోతాడో అదే ఏఐ సూచిస్తుంది. ఏఐతో నడిచే మెర్కోర్లో అభ్యర్థుల నియామకం ఎలా జరుగుతుందంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెర్కోర్ అవతార్ 20 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేస్తోంది. రెజ్యూమ్ ఆధారంగా కాకుండా వాళ్ల ప్రతిభ, సామర్థ్యాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఒక అభ్యర్థి ఒక ఉద్యోగానికి పనికిరాడు అనుకుంటే అది చెప్పి చేతులు దులుపుకోదు. నీవు ఏ ఉద్యోగానికి సరిపోతావో పలానా ఉద్యోగానికి పలానా పనికొస్తావని సూచిస్తుంది. తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో రిక్రూట్మెంట్ పూర్తి చేసే ఈ ఐడియా పెట్టుబడిదారులను ఆకట్టుకుంది. ఊబర్కు పెట్టుబడులు పెట్టిన బెంచ్ మార్క్ సంస్థ, జనరల్ కాటలిస్ట్, రాబిన్హుడ్ వెంచర్స్ ఇలా పెద్ద పెద్ద సంస్థలు కలిసి 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఇక థీల్ ఫెలోషిప్ కూడా గెలిచేసి మరికొన్ని కోట్ల సాయం, పెద్ద నెట్వర్క్ కూడా సంపాదించేశారు. అన్ని కలిపి మెర్కోర్ విలువ ఇప్పుడు 80,000 కోట్లకు చేరుకుంది. మెర్కోర్ వ్యవస్థాపకులు సీఈఓ బ్రెండన్, చైర్మన్ సూర్యమిత, సిటిఓ ఆదర్శ్ కేవలం 22 ఏళ్లకే బిలియనియర్లయ్యారు. అందులోనూ 23 ఏళ్ల వయసులో బిలియనర్ అయిన మార్క్ జుకర్బర్గ్ రికార్డుని కూడా బద్దలు కొట్టేశారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ల కంపెనీలో మొత్తంగా 30 మంది టీం మాత్రమే ఉంది. వాళ్ళంతా 20 ఏళ్లకు తగ్గ వయస్సు వారే. యువతంటే ఇదే కదా, రిస్క్ తీసుకొని కొత్త ఆలోచనతో ప్రపంచాన్ని మార్చేయడం. ఈ ఇండియన్ కుర్రాళ్లకు ప్రపంచం సాల్యూట్ చేస్తోంది.